ధను అన్న, మళ్ళీ మన ఇల్లు ఎప్పుడొస్తుంది? ఈ వర్షంలో చలికి తట్టుకోలేకపోతున్నాను. ధను అన్న, చాలా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా, అస్సలు ఆగట్లేదు. మన ఇల్లు ఎందుకు అలా అయ్యింది? మన ఇల్లు ఎందుకు మనకి దూరం అయిందో చెప్పు చెప్పు ధను అన్న. సించాన్, మనం చేసిన తప్పు ఏంటంటే అవసరం ఉన్న వాటి గురించి వదిలేస్తే అవసరం లేనివి కూడా మనమైతే ఎక్కువగా కొన్నాం. చాలా డబ్బులు వేస్ట్ చేసాం. డబ్బులు విలువ తెలియకుండా మనమైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాం. అలా ఖర్చు పెట్టడం తప్పు కాదు. ఖర్చు పెట్టాం, కానీ అప్పు చేసి ఖర్చు పెట్టాం. ఆ అప్పు వాళ్ళు మన మీద పడ్డారు, అదే ఆ బ్యాంక్ వాళ్ళు. అందుకే మన ఇల్లు వచ్చేసి మొత్తానికి సీజ్ చేశారు. మనం వాళ్ళ అప్పుని డబ్బుని మొత్తం తిరిగిస్తే కానీ మళ్ళీ మన ఇల్లు వెనక్కి రాదు. రేయ్, ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన తప్పు అప్పు. నేను వాడిని అస్సలు వదిలిపెట్టను. నాకు పై కమాండర్స్ వాళ్ళు ఇప్పటికీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నాకు ఎలా అయినా సరే డబ్బు కావాలి, లేకపోతే నా ఉద్యోగమే తీసేస్తారు. నేను రికమెండ్ చేయడం వల్లే వీడికి ఇంత డబ్బు వచ్చింది. అనవసరంగా వీడిని నమ్మి డబ్బు ఇచ్చాను. వాడి ఇల్లు సీజ్ అయినా కూడా మనకి ఎటువంటి లాభం లేదు. నీకే ధను, నీతోనే అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎలా అయినా సరే ఆ డబ్బుని కట్టించుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. కడతావా కట్టవా చెప్పు, లేకపోతే నా ఉద్యోగమే ఓడిపోయేలా ఉంది. నిన్ను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, నువ్వు తిరిగి ఇలా చేస్తావనుకోలేదు. నువ్వు కట్టకపోతే చెప్పు, నేనేం చేయాలో అదే చేసుకుంటా. అరే, నేను ఆ డబ్బుని ఎక్కడి నుంచి తీసుకురావాలి? కష్టపడి ఇంకా మిగిలిన 10-20తో నేను ఈ రేకులు కొనుక్కొని ఈ రేకులిల్లో ఉంటున్నాను, ఏ దిక్కు లేకుండా. ఇప్పుడు అంతకు మించి నా దగ్గర ఏం లేదు, ఉన్నది ఒక్కటి మాత్రం. నువ్వు అలా అడిగితే కాదు. సరే, నేను మీ వాడిని తీసుకెళ్తున్నాను, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. రేయ్ కమాన్, నేను అసలు మీ వాడిని వదిలిపెట్టను. డబ్బు తెచ్చి మీ వాడిని తీసుకెళ్ళు. అంతవరకు మీ వాడిని నువ్వు మర్చిపో. కలవడానికి కూడా వీల్లేదు. నువ్వు డబ్బు తేడం మాత్రమే మిగిలింది. ఇదిగో నీకు సలహా ఇస్తున్నాను, అది నీ వల్ల కాని పని. కానీ చెప్తున్నా విను. సిటీలో వాటర్ స్లైడ్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళు. అక్కడ నీకు డబ్బు గెలిచే అవకాశం ఉంది. ఆ ఒక్కటి మాత్రమే నీకు దారి. వెళ్ళొస్తా. నేనేం చేసా అంకల్, వదిలిపెట్టండి. సించాన్ గారిని తీసుకెళ్ళిపోయారు. మనం ఏం చేయగలం చెప్పండి? చేసిన తప్పు మొత్తం మనదే. ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఏముంది ఇంకా? నా దగ్గర ఉన్న మిగిలిన డబ్బుతో ఇంకా నేను కొన్నది ఒకే ఒక్క బైకు. ఆ బైకే ఇది. దీంతోనే ఏదో ఒకటి చేయాలి. అరే, ఆల్రెడీ ఇప్పుడేదో మనకు ఒకటి చెప్పాడు కదా, అదేంటి? సిటీలో వచ్చేసి వాటర్ స్లైడ్ ఈవెంట్ జరుగుతుందా? దాంట్లో గెలిచినట్లయితే డబ్బు, అదే మనకి మనీ అయితే వస్తుందంట. ఇప్పుడు ఎలా వస్తుంది? సరే, ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఆ ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాం, ఆగండి. ఓ మై గాడ్, నిజంగానా? అరే యార్, ఇప్పుడు ఒకవేళ మనం కనుక గెలిచామనుకోండి, దాంట్లో $10 మిలియన్ ఇస్తున్నారంట. 10 మిలియన్ అంటే $10 లక్షలు. దాంట్లో గెలవడం అంత సులభం కాదు. అరే, సులభం కాదా? ఎందుకు? అమ్మ బాబోయ్, దానికి వచ్చేసి అన్లిమిటెడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయంట. కానీ ఎముకలైనా ఇరిగిపోవచ్చు, ప్రాణమైనా పోవచ్చు అంట. అనుకున్నా ఖచ్చితంగా అనుకున్నా. ఈ డబ్బున్న వాళ్ళందరూ మనుషుల ప్రాణాలతో ఖచ్చితంగా ఆడుకుంటారు. అలా అని డబ్బున్న వాళ్ళని మనం నిందించలేం. మన చేతకానితనం వల్లే మనం ఇలా ఉన్నాం. మనం కూడా గొప్పలమై కష్టపడితే మనం కూడా రేపు పొద్దున ఏదైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ ఏం లేదే. మన ఇల్లు కూడా సీజ్ చేసి పడేశారు. ఇప్పుడు మన ఇల్లు కూడా మన చేతిలో లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం కడితే మన డబ్బు మనకి వెనక్కి వస్తుంది? ఇల్లు అమ్మినా కూడా మన వల్ల లేదు, ఎందుకంటే మొత్తానికి ఇది సీజ్ చేశారు కాబట్టి మన చేతిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డబ్బుని సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే ఆ $10 లక్షల గెలవాలి. అది కూడా మనమైతే ఆ వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ స్లైడ్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేసి ఆ $10 లక్షల గెలిచి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చి అప్పుడు మన ఇల్లు అలానే సించాన్ని వెనక్కి తీసుకొచ్చి నార్మల్ జీవితాన్ని అప్పుడు ఆనందంగా ఎంజాయ్ చేస్తూ బతకాలి. అమ్మా, జీవితంలో మీకు చెప్తున్నాను, ఏది చేసినా కూడా అప్పు చేయకూడదు. సరే, ఇంకా ఇప్పుడు మనం జరిగిన దాని గురించి ఆలోచించుకొని మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఓకే, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. అరే, ఏంటిది? ఇంత చిన్న వాటర్ స్లైడ్కి $10 lakh? నేను నమ్మలేకపోతున్నాను. చిన్నగానే ఉంది కదా చూడ్డానికి. ఈ చిన్నదే చేస్తే 10 lakh ఇస్తారా? నో, ఇదైతే అయ్యి ఉండదు.
ఒకసారి మనమైతే దీని పైకి ఎక్కైతే చూడాలి. ముందుగా దీని పైకి మనం ఎలా ఎక్కాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వాటర్ స్లైడ్ని ఎవ్వరు కూడా చేయట్లేదంట. ఎందుకంటే దీన్ని చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతకలేదంట. కానీ మనకున్న ఇంకొక దారి అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కష్టపడి పని చేసేసరికి మనకైతే ఒక 50-60 సంవత్సరాలైనా సరే ఆ డబ్బును మనం సాధించలేం. మనకున్న ఒకే ఒక ఆపర్చునిటీ ఇదే, గెలవడమైనా ఓడడమైనా మనకైతే ఇదే దారి చూపిస్తుంది. మనమైతే అసలు బాధపడకూడదు. ఇప్పటి నుంచి మనమైతే చాలా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి. సరే, ముందుగా వచ్చేసి ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి చూద్దాం. అరే, వర్షం కొంచెం తగ్గినట్టుగా ఉంది. పడుతుంది కానీ కొంచెం పడుతుంది. లైట్గా ఎండ కూడా వచ్చింది. సరే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా అయితే ఎక్కేద్దాం. ఓరి నాయన, దీని నుంచి మనం పడినా కూడా మనకైతే మాత్రం బాడీలో పార్ట్స్ ఉండవు. కానీ మనకైతే ఒక ఎబిలిటీ అయితే ఉంది. ఆ ఎబిలిటీ ఏంటంటే ఎవరు ఎంత కొట్టినా ఎక్కడి నుంచి పడినా కూడా మనకైతే ఏం కాదు. ఒక్క దాన్నైతే మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఓకే, ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దాని లోపలికైతే ఎంటర్ అవుతాం. ఎందుకే అది ఎలా ఉంటుంది ఏంటనేది మనమైతే క్లారిటీగా చూడాలి. నాకైతే ఎటువంటి అనుభవం అయితే లేదు. ఒక్కసారి మనమైతే వెళ్ళి చూడాలి. ఓకే, చివరికి మనమైతే పైకి అయితే వచ్చేసాం. శిఖరాన్ని చేరుకున్నాం. ఓకే, ఎంత పెద్ద క్రేన్ ఉందో చూడండి. ఇక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటా. ఇక్కడి నుంచి మనమైతే దానిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం. ఓకే, ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఎదురుగా ఉన్న వాటర్ స్లైడ్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలనుకుంటా. ఓకే, అరే, రైట్ సైడ్లో ఏదో ఉంది. అక్కడేవో కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్దామండి. ముందుగా అక్కడికి వెళ్ళి తర్వాత ఇక్కడికైతే వద్దాం. ఓ అమ్మ బాబాయ్, పడిపోయిండే వాడిని మళ్ళీ ఫాస్ట్గా ఎక్కాల్సి ఉండేది. ఓకే, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం అక్కడికి. ఏంటబ్బా పైన పోర్టల్స్ ఉన్నాయి, ఒకసారి మనమైతే చూద్దాం. ఓకే, నాకు తెలిసి అదే అనుకుంటా, వాటర్ స్లైడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ ఉంటుంది అనుకుంటా. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. అలానే మనకు రావాల్సిన డబ్బు కూడా అక్కడే ఉంటుందేమో. ఓకే గాయ్స్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. వచ్చేసాం ఫైనల్లీ. దానిపైన అయితే కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. ఏంటిది, మనమైతే ఒక్కసారి పైకి ఎక్కి చూస్తే సరిపోతుంది. ఓకే, వస్తున్నా. దీనిపైన అయితే కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. దానిపైన $1, $10 అయితే ఉందన్నమాట. ఇవేంటివి, $1, $10, $100, $1000 అంటే ఇది వచ్చేసి లెవెల్స్ అనుకుంటా. నాకు తెలిసి దీంట్లో ఉన్న ఫస్ట్ లెవెల్ నుంచి లాస్ట్ లెవెల్ వరకు ఎక్కడైతే పోర్టల్స్ ఉన్నాయి, మనం ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్ మనమైతే ఆడాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత సెకండ్ లెవెల్లోకి అయితే అన్లాక్ అవుతుంది అనుకుంటా. ఒకసారి అయితే మనం వెళ్ళి చూద్దాం. ఓకే, మనమైతే అరే ఎక్కడికి వచ్చాం? అరే, ఇక్కడికే వచ్చామా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది వచ్చేసి మనకైతే ఫస్ట్ లెవెల్ అనమాట. ఈ ఫస్ట్ లెవెల్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి అయితే వెళ్తాం. అర్థమైంది. ఓకే, ఫస్ట్ లెవెల్ అయితే మనం వెళ్తున్నాం అనమాట, కిందకి దూసుకుపోయిన ర్యాకెట్ లాగా. బట్ దీన్ని కంప్లీట్ చేసేటట్టుగా మనకి ఎలా తెలుస్తుంది? సరే, మనకైతే అక్కడ టాస్క్ ఇచ్చాడబ్బా, నేను చూడలేదు. స్విమ్మింగ్ పూల్ అయితే రాసి ఉంది. బట్ స్విమ్మింగ్ పూల్ అని ఎందుకు రాసిందో కూడా నాకు అర్థం కాలేదు. ఓకే, అరే ఏమైంది, ఇక్కడ ఆగిపోయాను. అరే యార్, నాకు తెలిసి మనమైతే ఒక రాంగ్ వేలో వచ్చినట్టుగా ఉన్నాం. అక్కడైతే మనకి 2 వేస్ ఉంటాయి. ఆ 2 వేస్లో మనమైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్ వేలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనమైతే రాంగ్ వేలోకి వచ్చాం అనిపిస్తుంది నాకు. సరే, ఒకసారి మనమైతే మళ్ళీ పైకి అయితే వెళ్ళి చూడాలి. ఓకే, ఇక్కడైతే చూడండి ఉంది, అది స్విమ్మింగ్ పూల్ కనెక్ట్ అవుతుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ ఛాన్సెస్, ఎన్నిసార్లైనా ఛాన్స్లు ఉంటాయి మన ప్రాణం పోయినంత వరకు. కానీ మనకైతే ఏం కాదు. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా నేరుగా స్విమ్మింగ్ పూల్ అయితే పడాలి. ఎస్, ఫైనలీ మనమైతే అనుకున్నట్టుగానే స్విమ్మింగ్ పూల్ అయితే పడ్డాం అనమాట. $1 అయితే ఈజీగా మనం అయితే కంప్లీట్ చేసాం. సో ఇంకా రిమైనింగ్ కూడా చాలా స్పీడ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక లేట్ చేయకుండా రిమైనింగ్ కూడా మనం అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏంటిది $100 వచ్చామా? ఓకే, నాకు తెలిసి $10 అనుకుంటా. ఎస్, ఇది వచ్చేసి $10 అనమాట. ఇప్పుడు ఈ $10ది మనమైతే కంప్లీట్ చేయాలి. ఓకే, మనమైతే దీనిపైన దూకేసాం. అరే జారట్లేదు. అరే జారు. అరే వీడు జారట్లేదే. ఆగు కొంచెం ఆగు. అరే దొర్లుతున్నా కానీ నేను జారట్లేదు. దొర్లకూడదు రే, ఆగు, జారాలి. అబ్బా. అరే రే, ఆగు. అబ్బా, ఒరి నాయన, ఆగు. అమ్మ, లాస్ట్ వచ్చాగాం. అరే ఇది రాంగ్ రూట్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకన్నా మంచిది, మనమైతే సరైన రూట్కి అయితే రాలేదు. ఓకే, దీన్ని బట్టి మనకైతే అర్థమైంది మనమైతే రాంగ్ రూట్కి వచ్చామనేసి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ రూట్కి అయితే వెళ్ళాలి. ఓకే, మనమైతే మళ్ళీ పైకి అయితే వచ్చాం. నాకు తెలిసి ఇది కరెక్ట్ రూట్ అనుకుంటా. అబ్బా, ఓరి నాయన. ఓకే, అరే మళ్ళీ ఏంట్రా ఇది, మనం జారాలి రారే. ఆగు. బ్రేక్ అయ్యి, అక్కడ బ్రేక్ అయ్యు. అరే ఇది ఆగట్లేదు.
ఓకే ఫైనలీ ఆగింది. ఒక్కసారి మనమైతే లేచి ఒక్కసారిగా జారాల్సి ఉంటుంది. లెట్స్ అబ్బో ఓరి నాయన గట్టిగా టచ్ అయింది. ఓరే జారుతున్నాం కానీ అదైతే చాలా గట్టిగా కొట్టింది. ఓరి నాయన విండ్ మిల్స్ నుంచి మనం అయితే ఎలా అయినా తప్పించుకోవాలి. ఓకే 2 times మనల్ని అయితే చాలా గట్టిగా కొట్టింది. అరే ఇంకేంటి విండ్ మిల్స్